హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, పామిస్ట్ గోపాలకృష్ణ నాయుడు గారు మనతో ఉన్నారు. అండ్ కొన్ని రేఖల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇంకోటి సార్, చాలా వరకు ఇప్పటిదాకా మీరు అన్నారు బుద్ధిరేఖ. బుద్ధిరేఖ అంటే ఏమిటి? ఇది ఎలాంటప్పుడు అపర మేధావులని అంటుంటారు బుద్ధి ఉన్నవారు. బుద్ధిరేఖ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మీకు. ఎందుకనంటే బుద్ధి అనేటువంటి దాని మీదే ఆధారపడి మన లైఫ్ నడుస్తుంది. బుద్ధిరేఖ అంటే ఇది శిరోరేఖ, హెడ్లైన్. ఓకే. ఇది ఈ చూపుడు వేలికి బొటన వేలికి మధ్యలో ఇక్కడ ప్రారంభం అవుతుంది. కొన్ని సందర్భాల్లో జీవిత రేఖతో కలిసి ఉంటుంది కొంతవరకు. ఆ తర్వాత ఇలాగా అరచేయి యువతల భాగానికి వస్తుంది. ఇంత స్పష్టమైనటువంటి ఈ లైను ఎక్కడ మధ్యలో ఐలెండ్స్ లేకుండా ఈ అంచు వరకు వచ్చేస్తే, అంటే ఈ అంచు నుంచి ఈ అంచు వరకు ఆ వ్యక్తులు మేధస్సులో అంటే ప్రపంచంలోనే గుర్తింపబడే వాళ్ళలాగా ఉంటారు. విపరీతమైన ధారణాశక్తి ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఒకసారి ఏదైనా విన్నా, చదివినా, తెలుసుకున్నా దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుని ఒక్కసారి విన్నది ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయగలరు. విపరీతమైన ధారణాశక్తి ఉంటుంది, జ్ఞాపక శక్తి ఉంటుంది, ప్రజ్ఞ, వాటిని సమన్వయం చేసేటువంటి తెలివితేటలు ఉంటాయి. వాళ్ళు మనం గుర్తింపబడతారు, తెలిసిపోతారు బయట. ఇప్పుడు ఆ మేధస్సు అపరమైనటువంటి ఈ మేధవ శక్తి వాళ్ళు క్రియేటివిటీని చేస్తుంది. క్రియేటివిటీ అంటే ఇప్పుడు సైంటిస్టులు ఏదో ఒక ప్రయోగం చేస్తారు, దాన్ని మ్యాక్సిమం స్థాయికి తీసుకువెళ్తారు. అయితే వాళ్ళు కార్నర్స్లో ఉంటారు కనుక మనం అంత గుర్తింపబడకపోవచ్చు. సాధారణంగా ఈ సినిమా పరిశ్రమలో కానీ, సాహిత్యంలో కానీ, ఈ రచనల్లో కానీ వీళ్ళు తెలుస్తూ ఉంటారు మనకి. అటువంటి వాళ్ళని మనం సునాయాసంగా గుర్తించవచ్చు. వాళ్ళ చేయి మీరు తీసుకుని చూస్తే ఈ శిరోరేఖ చాలా స్పష్టంగా, ఈ బుద్ధిరేఖ, మీరు బుద్ధిరేఖ అన్నారు, శిరోరేఖ అన్నాం, నాలెడ్జ్, దీని స్పష్టంగా కనబడుతుంది. నేను అనేక వేల చేతులు చూశాను. నా దగ్గర కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి, మీకు ఒకటి చూపిస్తాను. ఓకే. అది మీరే రాశారు సార్? ఈ బుక్ నేనే రాశాను. ఓ సూపర్. అంటే తెలుగులో సరైన పుస్తకం లేదని చెప్పేసి నేను ఎన్నో సంవత్సరాలు కృషి చేసి ఈ పుస్తకాన్ని రూపొందించాను. ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్? 10 సంవత్సరాలు పట్టిందండి. ఇప్పుడు మీరు చూడండి, కనబడుతుందా మీకు? ఓకే. ఇది శిరోరేఖ. మీరు నాకు ఒక 40 సంవత్సరాల నుంచి తెలుసు ఈ వ్యక్తులు. ఓకే. ఈయన చాలా మేధస్సు కలిగి, ఏ విషయాన్నైనా సరే అనర్గళంగా మాట్లాడగలిగి, ధారణాశక్తి అన్నమాట, గ్రహించగలిగి, ఏ సమస్యనైనా చక్కగా పరిష్కారం చెప్పగలిగేటువంటి సునిశ్చితమైనటువంటి నాలెడ్జ్ని కలిగి ఉన్నారు. అంత ఖ్యాతిని పొందారు. మనకి బుద్ధి ఎలా వికసిస్తుంది మన చిన్నపిల్లల్లో మనం చూసినప్పుడు ఈ శిరోరేఖను చూస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి శాస్త్ర రంగాల్లో, సాంకేతిక రంగాల్లో ఏ స్థాయికి వెళతారు, వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది, దాన్ని ఎటువైపు మనం వాళ్ళని డైవర్ట్ చేయొచ్చు అనేటువంటిది సులువుగా తెలుస్తుంది. అంచేత బుద్ధిరేఖ చాలా ప్రధానం. ఆ రేఖ లేకుండా మనుగడ చాలా కష్టము. లేనటువంటి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇది చాలా ప్రధానమైనటువంటి రేఖ. అరచేతిలో ఉండేటువంటి రేఖల్లో మానవ మేధస్సు పరిణితి చెందినటువంటి ఈ విషయాల్ని పూర్తిగా మనం ఈ బుద్ధిరేఖను చూసే తెలుసుకోవచ్చు. ఈ శిరోరేఖ స్పష్టంగా ఉండాలి. ఉంటేనే వాళ్ళు బాల్యంలో ఇక్కడ కొంతమందిని మీరు చూస్తూ ఉంటారు, ఇక్కడ మెలికలుండి ఇక్కడ తెగిపోయి మధ్యలో ఐలెండ్స్ ఉండి, అటువంటి వాళ్ళు మానసికంగా కొంచెం వీక్గా ఉండి మనం
మానసికమైనటువంటి రుగ్మతలు కలిగి, ఆ, కొంతమందికి అయితే ఇది స్టిఫ్గా ఉంటే ఇక్కడ అంటే స్ట్రైట్గా ఉండి వంకరగా ఉంటే హైపర్ యాక్టివిటీ చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. విపరీతమైనటువంటి ధోరణి. లేకపోతే కొంతమంది మాంద్యం ఉంటుంది, బుద్ధి మాంద్యం, త్వరగా మాటలు రాక నేర్చుకోక అవును కొంచెం ఇన్యాక్టివ్గా ఉంటారు. అటువంటి వాళ్ళని మనం గమనించి ఈ శిరోరేఖ ఎక్కడి వరకు అయితే, ఏ వయసు వరకు అయితే అది ఉందో దానికి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మనం తర్ఫీదునిస్తూ కొంతవరకు వాళ్ళ యొక్క రుగ్మతల్ని మనం తగ్గించడానికి ప్రయత్నం చేయవచ్చు. నేను ముందు చెప్పాను కదా, సంతాన విషయంలో చెప్పాను కదా, మనం కొంత మార్పుని చేసుకోవచ్చు. దీంట్లో ఉంది కనుక ఇలాగ అయిపోతుందని లేదు అనుకోకూడదు. ఇది లక్షణాన్ని చెప్పుద్ది, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మనం మార్చుకోవచ్చు, లోపాన్ని సరి చేసుకోవచ్చు ఓకే కొంతవరకు. ఓకే.